కేటీఆర్ గారు ఏమంటారంటే బొగ్గు మీద ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు వీళ్ళు అని అంటారు కదా. ఏకకాలంలో 2 గేమ్స్ ఆడుతుంది బీజేపీకి. ఇక్కడ ఏకకాలంలో కేటీఆర్ గారిని మూసేసే పని చేస్తుంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా స్పాట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇబ్బందులు పెట్టే ఆలోచన కూడా చేస్తుంది. ఇది అదే నిన్న వచ్చింది ఆఫీస్ మెమోరాండం అనే వచ్చింది. ఒకవైపు కోల్ మైన్ టెండర్ల దందాపై విచారణ జరపమని చెప్తూనే మరో షాక్ ఇచ్చిన కేంద్రం. రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కోసం సింగరేణి సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం మీద కూడా విచారణ చేయనున్న కేంద్ర ప్రభుత్వం. ఇటీవల మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్తో సొంత పబ్లిసిటీ చేసుకున్న రేవంత్ రెడ్డి దానికోసం 10 కోట్లు సింగరేణి ధనం వాడుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మరికొన్ని ప్రభుత్వ స్కీముల పేరుతో చేపట్టిన కార్యక్రమాల కోసం సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ నిధుల దుర్వినియోగం జరిగిందనే కారణంతో వాటిపై కూడా విచారణ చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ పార్టీ 2 స్పష్టమైన ఆలోచనలతోటి ముందుకు పోతున్నది. కేటీఆర్కు సంబంధించి ఇంకా జిహెచ్ఎంసీ కేసు ఒకటి ఉన్నది. ఆ కేసు కావచ్చు, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు. ఇక ఇటు వస్తే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇప్పుడు నిధుల దుర్వినియోగం కేసు. ఈ రెండిటితోటి బీజేపీ పార్టీ ఆట ఆడబోతున్నది. మొన్న ధర్మపురి అరవింద్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావాలని ఫిక్స్ అయితే 6 నెలల్లో అధికారంలోకి వస్తామన్నారు. 6 నెలల్లో అధికారంలోకి వస్తాము అన్నారు. ఎట్లా అధికారంలోకి వస్తారు మరి 6 నెలల్లో అంటే? ఇటు రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒక కేసులో ముయ్యాలి, ఇటు కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోపణలని, కాళేశ్వరం ఆరోపణలని, లేకపోతే జిహెచ్ఎంసీ సంబంధించిన నిధుల దుర్వినియోగం కేసు కేటీఆర్ గారి మీద ఉన్నది. ఇట్లా రకరకాల కేసులు ఇటు కేటీఆర్ గారి మీద అటు కేసీఆర్ గారి మీద ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి ఓటుకు నోటు ఉన్నది. ఇప్పుడు హెచ్సియుకు సంబంధించి ఒక కేసు నడుస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు సింగరేణి నిధుల దుర్వినియోగం మెస్సీ ఫుట్బాల్ విషయంలో అనేది ఒకటి ఉన్నది. అదేవిధంగా సింగరేణి సంబంధించిన టెండర్ల విషయం ఉన్నది. వీటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఏకకాలంలో కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేత అరెస్ట్ చేయించాలి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని వీళ్ళు లొంగ తీసుకొని అరెస్ట్ చేస్తారా, లేకపోతే బీజేపీ అనుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు పరిపాలించేలాగున, వాళ్ళ కనసన్నల్లో పరిపాలన జరిగేలాగున ఈ రాజకీయ వ్యూహం ఏమైనా చేస్తానా అనేది కూడా కొంత రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఏకకాలంలో ఇటు కేటీఆర్కు స్పాట్ పెట్టిండ్రు, ఏకకాలంలో కాంగ్రెస్కు స్పాట్ పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అందుకే అటు టెండర్లు రద్దు చేస్తూనే ఈ టెండర్ల మీద సిబిఐ ఎంక్వైరీ కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే జరిపిస్తామని కిషన్ రెడ్డి గారు ఉన్నారు. దొంగను నేను అని నా మీద విచారణ జరపండి అని ఎవడు అన్నాడు. ఆల్రెడీ మనం నిన్న చెప్పినాం. కాబట్టి ఇటు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేస్తూనే ఇటు రేవంత్ రెడ్డి నిధుల దుర్వినియోగం మీద కూడా ఓ విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వం అనడం కూడా రాజకీయం మరొక కోణంలో టర్న్ తీసుకోబోతుంది అనేది కూడా తెలంగాణ రాజకీయం మనం అర్థం చేసుకోవాలి. మరి ఇందులో కేటీఆర్ ముందు బలైతాడా, హరీష్ రావు బలైతాడా, లేకపోతే కేసీఆర్ గారిని కూడా సిట్టు నోటీసులు ఇచ్చి మళ్ళీ బయటికి రప్పిస్తుందా? వీళ్ళను ముందు బలి చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో బీజేపీ గేమ్ ఆడబోతుందా? ఇదంతా తెలంగాణలో ఒక గందరగోళమైన రాజకీయ వాతావరణం అయితే క్రియేట్ అవుతున్నది.